జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే గానీ మళ్ళీ అసెంబ్లీకి రాను అడుగు పెట్టను అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన 11 సీట్లే చాలా సిగ్గుచేటు. మళ్ళీ రానున్న రోజుల్లో అవి కూడా వస్తాయని కూడా నమ్మకం లేదు. ఎలాగంటే అధికారంలోకి వస్తాడు, ఎప్పుడు వస్తాడు అధికారంలోకి, ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతాడు? ఆయన కళలో బ్రతుకుతున్నారు. దోచుకోవడం దాచుకోవడం పరిస్థితి వచ్చి ఇవాళ ఏంటంటే అధికారం లేక ఆయన తెగ బాధపడిపోతున్నారు. ఆయన ఉద్దేశాన్ని వాళ్ళ టీంకి చెప్తున్నాడు. వాళ్ళ టీం ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి వస్తాడు, వచ్చేసి అసెంబ్లీని ఊపేస్తాడట, అసెంబ్లీ ఊగిపోతాడట లేదా ఊపేస్తాడట. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం మాత్రమే అని చెప్పేసి బీజేపీకి మద్దతుగా ఏమైనా వెళ్తూ ఉన్నారంటారా? కాబట్టి కేసులు తప్పించుకోవడానికి ఏదో కొంచెం సెంట్రల్ గవర్నమెంట్తో లైజనింగ్ చేయాలి తప్పితే ఎప్పటికైనా అతను తప్పదు శిక్ష అనేది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాను అని చెప్పేసి వచ్చిన తర్వాతే నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీకి వస్తారంటారా ఈ 18వ తారీఖు జరిగినటువంటి అసెంబ్లీకి? అంటే ఆయన కలగంటున్నారు అనమాట. ఆయన కలగని ఇవాళ ఏంటంటే ఆయన కళలో బ్రతుకుతున్నారు. ఇవాళ నిజంగా ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమండి ఇవాళ నోరు అదుపులో పెట్టుకొని ప్రజల పట్ల అంకిత భావంతో ఏదైనా పనిచేసి ఉంటే ప్రజలు ఇవాళ 11 సీట్లకు పరిమితం అవ్వదు. గతంలో 18 సీట్లు చంద్రబాబు నాయుడు గారిని ఎటకారం చేసి నీ దగ్గర 5 సీట్లు తీసామంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అన్న వ్యక్తి ఇవాళ 11 సీట్లు ఉంచుకొని దానికి ప్రతిపక్ష హోదా కావాలని అనడం ఆయన అజ్ఞానం అనమాట. ఇవాళ పరిస్థితి అయిపోయిందంటే ఆయనకి అధికారమే పరంవాది. ఇవాళ డబ్బులు సంపాదించుకోవడం కోసమే ల్యాండ్ శాండ్ వైను మైను ఏది తేడా లేకుండా ఇవాళ ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం పరిస్థితి వచ్చి ఇవాళ ఏంటంటే అధికారం లేక ఆయన తెగ బాధపడిపోతున్నారు. ఏ రోజైనా అధికారం చేతికి వస్తుంటే రావాలి, కానీ రావాలంటే ఆయన చేసే విధానం మాట్లాడే విధానం బాగుండాలి. ఇవాళ ప్రజల్లో పూర్తిగా విసిరి వేసారిపోయారు కాబట్టి మళ్ళీ ఆయనకి అధికారం అనేది కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం, అధికారంలో రావడానికి ప్రజలు మళ్ళీ నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రజలు నమ్ముంటే 11 సీట్లకు పరిమితం అవడం ఆయన రేపు మళ్ళీ ఇదే పరిస్థితి ఇంకా 11 నిలబెట్టుకుంటే బాగుంటుంది. కానీ వచ్చే ఎలక్షన్లో దానికి కూడా దూరం అయిపోతారేమని మేమందరం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూసుకున్నప్పటికీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతర అంటే ఇప్పుడు చాలా వరకు సిట్ అనేది ప్రతిదీ కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటి వరకు 3,500 కోట్ల వరకు ఎక్కడెక్కడ ఉంది, ఏం చేసింది అనేది ఇప్పటి వరకు లాక్కొట్టు చూపించు వస్తూ ఉంది. ఇంకా దానిపై విచారణకి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయనకి ప్రభుత్వాల పక్కన పట్ల నమ్మకం లేదు, పోలీసుల పట్ల నమ్మకం లేదు, కోర్టులు గౌరవించడు, మరి ఎవరి మాట వినడు. అండ్ ఇది ఏమిటంటే ఒక నియంత పాలన చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇవాళ అన్ని కేసులు చుట్టూ పేక్ ఉరికంబంలో ఉరి తగిలిస్తున్నట్టుగా అన్ని రకాలుగా కూడా దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఇప్పటికి కూడా 29 వస్తాం, నువ్వు ఎంత చూస్తావు, నువ్వు 29 వస్తాం, నువ్వు కాంట్రాక్ట్ తీసుకో, నువ్వు 29 వస్తాం, డెవలప్ చేయకు, నువ్వు 29 వస్తాం, మళ్ళీ అన్ని రద్దు చేస్తాం, ఇవన్నీ చెప్పడం ఏంటంటే అజ్ఞానం అన్నమాట. ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు ఏంటంటే అంత తెలివితోకగా ఎవరుండరు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఎంత బాగా ఆలోచన చేశారంటే అదే ఇప్పుడు చూశారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు 100% లేని విధంగా ఒక ఎంపీకి 50,000 ఓట్లు, 60,000 ఓట్లు, 1,00,000 ఓట్లు మెజార్టీ చూసాం. 5 లక్షల ఓట్లు మెజార్టీ చూసాం కదా. అలాగనే మరి ఎమ్మెల్యేలకు 1,00,000 ఓట్లు మెజార్టీ వచ్చాయంటే దానికి కారణం ఏంటంటే ప్రజల్లో భయభ్రాంతులు అయిపోయారు. ప్రజలకు ఇవాళ ఏంటంటే ఒక భరోసా లేకుండా పోయింది. అందుకని ఇవాళ ఏంటంటే ఏదైతే ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం అన్ని నిలబెట్టుకుంటుంది. ఫ్రీ బస్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, మరి అన్ని కూడా ఇవాళ అన్ని కూడా పారదర్శకంగా చేస్తున్నారు. అంచేత ఏంటంటే ప్రజలు ఎవరు బాగా చేస్తే వాళ్ళకే ఓటేస్తారు, ఎవరు బాగా చూస్తే వాళ్ళే ఆదరిస్తారు. ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఎక్కువగా మద్దతుగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటారు? అంతే, మన అందరికీ జగమెరిగిన సత్యమే. ఎందుకంటే ఎప్పుడే అరెస్ట్ చేస్తారని భయభ్రాంతులతో ఉన్నాడు ఆయన. ఆ అరెస్ట్ నుండి తప్పించుకోవడం కోసమని వాళ్ళ వెనకాతలు పడుతూ ఆయన ఏంటంటే ఎప్పుడు కూడాను ఏదో రకంగా
ఈ అరెస్ట్ నుండి తప్పించుకోవడం కోసం ఈ ప్రయత్నాలు తప్పితే ఆయనకేమీ బీజేపీ మీద ప్రత్యేకమైన అభిమానం కానీ లేదంటే విమర్శ కానీ లేదు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే గానీ అసెంబ్లీకి రాను అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో కానీ బయట హల్చల్ చేస్తూ ఉంది. ఎలా ఆయన మళ్ళీ అసెంబ్లీకి వస్తారంటారా రారంటారా? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు దేనికి? అసెంబ్లీకి వెళ్ళడానికి. ఎమ్మెల్యే అనేవాడు అసెంబ్లీకి వెళ్ళే మాట్లాడే హక్కు ఉంటుంది. సామాన్య ప్రజలకు ఎవరికి హక్కు ఉండదు కదా. కాబట్టి మన హక్కుల్ని మనం లేనప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే రిజైన్ చేస్తే మళ్ళీ ఇంకోరు వెళ్ళి ప్రజల గురించి మాట్లాడతారు. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలంటే దానికి ప్రజలు ఎన్నుకోవాల్సిన పని లేదు. ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మనం కూర్చొని మాట్లాడవచ్చు. కాబట్టి దయచేసి ప్రజల తరపున ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల బాగోగులు చూడవలసిన బాధ్యత మనకు ప్రజలు ప్రతి నియోజకవర్గంలో నేను 4 లక్షల మంది ఎన్నుకొని మన బాధ్యత అప్పచెప్పారు కాబట్టి వాళ్ళ కోసం పోరాడవలసిన అవసరం ఉంది. వాళ్ళకి మనం సాటిస్ఫై చేసి వారికి న్యాయం చేయవలసిన అవసరం కూడా మనం ఉంది. ప్రతిపక్షం లేకపోయిందే నాకు అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పేసి మైక్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయనకు అసెంబ్లీకే అసలు రావట్లేదు కదా, ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రతిపక్షం అన్నది జగన్మోహన్ రెడ్డి 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యారు, 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అతనికి చట్టం గురించి తెలియకుండా లేదు. ప్రతిపక్షంలో ఉండాలంటే ఎంత మెజారిటీ ఉంటే ప్రతిపక్షంలో వెళ్తారన్నది తెలుసు. ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో లేకుండా చేశారు. నువ్వు అసెంబ్లీలో పోరాడి చూస్తావు, నెక్స్ట్ టైం నీకు ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వాలా లేదన్నది నెక్స్ట్ టైం ఆలోచిస్తారు ప్రజలు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బీజేపీకి ఎక్కువగా మద్దతుగా చూపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నిన్న కాక మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి వేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూస్తారు? ఓట్ల ఎలక్షన్లో నిలబడేటప్పుడు అది సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, పార్లమెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఓటు అనేది ప్రతి ఓడిని అడుగుతారు. దాన్ని మనల్ని అడిగారు అనుకోవడం చాలా తప్పు. దేశం మొత్తం మీద అందరు ఎంపీలని అడుగుతారు, మాకు ఓటు వేయండి అని అడుగుతారు. ప్రజల్ని ఎలాగైతే మనం ఓటు అడుగుతామో వాళ్ళు ఎలాగే మనల్ని ఓటు అడుగుతారు. దానికి మమ్మల్ని అడిగారు, బీజేపీ ఫోన్ చేస్తుందని పబ్లిసిటీ తప్పితే వీళ్ళేం ప్రతి ఓడికి ఓటు అడుగుతారు. అందరూ వీళ్ళు ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పించుకోవడానికి కోసం మాత్రమే అని చెప్పేసి బీజేపీకి మద్దతుగా ఏమైనా వెళ్తూ ఉన్నారంటారా? చట్టం అనేది ఎవరికి చుట్టం కాదండి. ఒక రోజు లేటు కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కానీ శిక్ష తప్పదు. కాబట్టి కేసులు తప్పించుకోవడానికి ఏదో కొంచెం సెంట్రల్ గవర్నమెంట్తో లైజనింగ్ చేయాలి తప్పితే ఎప్పటికైనా అతను తప్పదు శిక్ష అన్నది. చూస్తూ ఉన్నాం లిక్కర్ స్కామ్లో ఇప్పుడు సిట్ ఇప్పుడు 3,500 కోట్ల పైన చిలికినే ఇప్పుడు అంతా పట్టుకోవడం జరిగింది. అంటే సిట్ అనేది చాలా స్ట్రిక్ట్గా కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దాన్ని ఇంకా ఎలా చూడాలి, ఇంకా ఎలాంటి అంటే ఏ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా వైసీపీ సోషల్ మీడియాలో ఎంతో భయంకరంగా మాకు సంబంధమే లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఎప్పుడూ కూడా సిట్ అన్నది ఒక దారంలో పెడదండి. దాంట్లోని పూసలు అన్నీ గుచ్చుతుంటారు. ఆ గుచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి దండ కింద ఏర్పడుతుంది. ఆ దండ ఏర్పడే వరకు ఇలా పూసలన్నీ తిరుగుతూనే ఉంటాయి. అంతవరకు మనం వెయిట్ చేయవలసిందే. డెఫినెట్గా దీంట్లోనే ఏదైతే లిక్కర్ స్కామ్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరికీ ఒక రోజు లేటు కానీ అందరికీ జైలు కూడు మాత్రం తినడం తప్పదు. కాబట్టి శిక్షలు అనేవి అందరికీ కేజ్రీవాల్ కంట కవిత కంటే వీళ్ళు ఏమైనా ఎక్కువ కాదు. డెఫినెట్గా ఒక రోజు లేట్ కానీ అందరికీ శిక్షలు పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే గానీ మళ్ళీ అసెంబ్లీకి రాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు వరకు ఆయన ఇప్పుడు అసెంబ్లీకి రాను, గెలిస్తే గానీ అసెంబ్లీకి రాను, అడుగు పెట్టను అని చెప్పేసి అంటాం. మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బహుశా సిగ్గుపడుతున్నట్టున్నారండి. ఎందుకంటే అతనికి ప్రజలు ఇచ్చే తీర్పు 11 సీట్లు ఇచ్చారండి. ఈ 11 సీట్లు ఇచ్చినందుకు గానీ అతను సిగ్గుపడి అసెంబ్లీకి రాలేదని అనుకోవచ్చు బహుశా. అందుకని అతను రాను అంటున్నాడు. కానీ ప్రజలు అతన్ని గెలిపించి ఒక బాధ్యత అనేది ఇచ్చారు. ఒక ప్రతిపక్ష హోదా కాకపోయినా నువ్వు గెలిచావు, ఒక 11 సీట్లతో ఉన్నావు అని ఒక హోదా కల్పించారు. ఆ హోదాని అతను నిలబెట్టుకొని ప్రజల గురించి, ప్రజాసేవ గురించి కంపల్సరీ అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజల తరపున మీరు అడగవలసిన క్వశ్చన్లు అడగాలని, ప్రజలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూస్తే ప్రతిపక్ష హోదా ఇప్పుడు వరకు మాకు ఇవ్వలేదు, అందుకే మేము రాలేదు అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా వస్తే గానీ అసలు అసెంబ్లీకే రాను, 8వ తారీఖున అసెంబ్లీకి రాను అని చెప్పి అంటున్నారు. అసలు రాను అనడానికి కారణం ఏంటంటారు? రాబోయే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా వస్తాయని గ్యారంటీ లేకపోవడం వల్ల అతను కొంత మతి భ్రమించి ఈ విధంగా అసెంబ్లీకి రాను అనే వర్డింగ్ నేను మళ్ళీ అధికార పక్షంలో నేను ఉండి మరి ఉంటే కానీ నేను రాను అని అసెంబ్లీకి అనడం అని మటుకు అది సిగ్గు చేయడానికి నేను భావిస్తున్నానండి.
బీజేపీతో ఇప్పుడు పొత్తు పెట్టుకోవటం అనేది ఆయనకి ఏమైనా ఉందా అంటారా? అంటే ఇప్పుడు ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు బీజేపీకి. ఎందుకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ఓటేశారు, ఆ ఓటుకి మద్దతు ఇచ్చారు. అంటే ఇలా చూస్తూ ఉంటే మోడీకి ఆయన దగ్గర అయ్యేటట్టు ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఎలాగవుతుందండి? గత ప్రభుత్వాల్లో మీరు చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ ప్రజలు చూశారు, ప్రజలు గమనించారు. ఇప్పుడు ఈరోజు ఒక సెంట్రల్ పార్టీ అయిన బీజేపీ ఎలాగ అతన్ని చేర్చుకుంటుందని మనం భావిస్తామండి. ఇతను యాక్చువల్గా ఏంటంటే మతి భ్రమించి ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే నేను అసెంబ్లీకి రాను అనే వర్డింగ్ వాడుతున్నాడే తప్ప యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన 11 సీట్లే చాలా సిగ్గుచేటు. మళ్ళీ రానున్న రోజుల్లో అవి కూడా వస్తాయని కూడా నమ్మకం లేదు. ఎలాగంటే అధికారంలోకి వస్తాడు, ఎప్పుడు వస్తాడు అధికారంలోకి, ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన అయితే ఇది తప్పు నిర్ణయం. మీరు ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. మీ బాధ్యతగా మీరు అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల గురించి ప్రజాపక్షాన్ని మీరు ఉండి ప్రజల గురించి పోరాడాలని నేను కోరుకుంటున్నాను అండి. గత 5 ఏళ్ల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూటమి పరిపాలనకి ఎలా ఉందనిపిస్తుంది? కూటమి పరిపాలన అంటే ఇంకా తిరిగి లేదండి. ఇవి 3 పార్టీలు కలిసి చేస్తున్న ఒక ప్రజాసేవ అండి. ఈ ప్రజాసేవలోని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రజలకంటూ ఒక కూటమి ప్రభుత్వం మీద నమ్మకం కలిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నింటినీ కొన్ని రోజుల తర్వాత బయటికి తీస్తారు. తీసిన తర్వాత ఇతను వెళ్ళవలసిన రూట్లోని జైలుకి వెళ్ళవలసి వస్తుంది. రేపొద్దున ప్రజలకి ఇతనే మళ్ళీ సమాధానం చెప్పవలసిన స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నారని నేను చెప్తున్నానండి, బలంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే గానీ మళ్ళీ అసెంబ్లీకి రాను, అడుగు పెట్టను అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడం అండి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న రిప్రజెంటేటివ్ ఆయన. ఎందుకంటే ఆయనకి జీతం ఇస్తున్నాం, మేము కట్టే పన్నుల నుంచి జీతం ఇస్తున్నాం ఆయనకి. అంటే రిప్రజెంటేటివ్గా మా యొక్క సమస్యల్ని ఆయనకు మంచి ప్లాట్ఫామ్, అసెంబ్లీలోకి వెళ్ళి ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరు చేసినవి ఇది బాగోలేదని చెప్పి అధికార పక్షానికి తెలియపరిచే వ్యక్తి ఆయన. ప్రతిపక్ష హోదా అని అంటున్నాడు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారండి? ముఖ్యమంత్రి ఇస్తాడా, లేకపోతే అసెంబ్లీ ఇస్తుందా? ఎవరు కదా, ప్రజలు ఇవ్వాలి. మనకు 170 సీట్లు ఉన్నాయి. 170 సీట్లు 10% అంటే 18 సీట్లు రావాలి. 18 సీట్లు వస్తేనే అది మ్యాండేటరీ, అది ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని అడుక్కుంటే ఇస్తారు ఎవడన్నా? అడుక్కుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఓట్లు అడుక్కున్నాం ఎలాగైనా, మేము ముష్టేసాం, ముష్టేస్తే గెలిచావు, వెళ్ళినాడు నువ్వు మా దగ్గర జీతం తీసుకుంటున్నావు కదా, మా సమస్యలు చెప్పాలి కదా అక్కడికి వెళ్ళి. అంటే ఏమి లేదండి, నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే క్యాబినెట్ ర్యాంక్ వస్తుందండి. క్యాబినెట్ ర్యాంక్ వస్తే ఈక్వల్ టు ముఖ్యమంత్రి అండి. ఆ ర్యాంక్ వచ్చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోషించుకుంది. ఈయన చేసిన తప్పులు వాయిదాలు పడ్డాయి, జైలుకి వెళ్ళిపోతాడు, బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అది క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. క్యాబినెట్ మినిస్టర్ అయితే కొంచెం ఎగ్జామ్షన్ ఇస్తారు. ఆ విధంగా ఆయన కేసుల నుంచి బయటపడడానికి మెయిన్ అది. తర్వాత లిక్కర్ స్కామ్లో మెయిన్ ఉన్నారు కదా, దాంట్లో అరెస్ట్ చేసేస్తారు. ఆయన ఉద్దేశాన్ని వాళ్ళ టీంకి చెప్తున్నాడు. వాళ్ళ టీం ఏం చేస్తానంటే సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి వస్తాడు, వచ్చేసి అసెంబ్లీని ఊపేస్తాడట, అసెంబ్లీ ఊగిపోతాడట, లేదా ఊపేస్తాడట. మిమ్మల్ని పంపించింది మా ప్రతినిధిగా మేము అందరం వెళ్ళడం అవ్వదు కాబట్టి మీరు వెళ్ళి మా యొక్క సమస్యల్ని, ప్రజల సమస్యల్ని ఎక్కడెక్కడ ఏటేటు ఉన్నాయి, ప్రభుత్వం చేస్తుందా లేదా అని నిలదీయవలసిన వ్యక్తివి. ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది, ఆ విధంగా నిలదీసినట్టయితే నువ్వు రానున్న ఎలక్షన్లోనే 2029 ఎలక్షన్లోనే నీకు ప్రజలు మళ్ళీ పట్టం కట్టడానికి అవకాశం ఉంటుంది. 60 రోజులు కానీ కంటిన్యూస్ కానీ అటెండ్ అవ్వకపోతే అసెంబ్లీకి సస్పెండ్ చేసే హక్కు స్పీకర్కి ఉంటుంది చట్ట ప్రకారంగా. ఆ విధంగా ఎవరైనా సరే, ఈవెన్ ముఖ్యమంత్రి అయినా కానీ, ఉప ముఖ్యమంత్రి అయినా కానీ, ఎవరైనా సరే ఒక సభ్యుడు అయితే, అసెంబ్లీలో సభ్యుడు అయితే 60 రోజులు కంటిన్యూస్ కానీ అటెండ్ అవ్వకపోతే సస్పెండ్ చేసేయాలి. ఎందుకంటే మాకు ప్రజాధాన్యం వేస్ట్ అవుతుంది. మీరు జీతాలు తీసుకొని దేనికి? మిమ్మల్ని పంపించింది ఎందుకు? మాకు వెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు కాబట్టి మిమ్మల్ని అక్కడ పంపించాం, మా సమస్యలు చెప్పమని. మీరు అదన్నీ చెప్పకుండా మీరు అక్కడ కూర్చొని సోషల్ మీడియాలో ఈ విధంగా చేస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ నాకు ఇస్తేనే వెళ్తాను, లేకపోతే ఇంట్లో పడుకుంటాను అని చెప్పేసి చెప్పినాడు. నువ్వు ఇంట్లో పడుకో, రిజైన్ చేసే, లేకపోతే ఎలాగ సస్పెండ్ చేస్తారనుకోండి. నువ్వు గౌరవంగా ఉండాలంటే రిజైన్ చేసే. 2029లో మళ్ళీ పోటీ చేస్తావు కదా, ఎలాగైనా అప్పుడు గెలుస్తావు కదా, గెలిచిన తర్వాత వెళ్తే కానీ ఇప్పుడు రిజైన్ చేసే. లేదా ఇప్పుడు ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు అక్కడ ప్రస్తావించు. ఆ విధంగా చేసినట్టయితేనే నీకు గౌరవం ఉంటుంది. రానున్న ఎలక్షన్లో నువ్వు గెలటానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇప్పుడు నేను వెళ్ళను 29లో గెలిచిన తర్వాత నేను ఎవడు గెలుస్తాడు? అప్పుడు ఎవడో ఓటేస్తాడు? నువ్వు ఇప్పుడే ఓటేసి గెలిపిస్తేనే నువ్వు వెళ్ళలేదు, అప్పుడు వెళ్తావని గ్యారంటీ ఏంటి? 2029 ఎవడుంటాడు ఎవడో తెలుసు? నువ్వు ఉంటావా నేను ఉంటాను ఎవడో తెలుసు? చెప్పలేం కదండి. 29లో సిచ్యువేషన్ మారొచ్చు, ఏదో విధంగా వెళ్ళొచ్చు.
ఆ విధంగా వెళ్ళిన దాంట్లోని నేను 29లో మీరు గెలిపిస్తేనే నేను ముఖ్యమంత్రి హోదాలోనే వస్తాను. నువ్వు ప్రజా సేవకుడువా లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి సీటు కోసం వస్తున్నావా? నీ కేసుల నుంచి బయటపడడానికి వస్తున్నావా? ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా ఇక్కడే బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఆయన మీద ఉన్న కేసులు తప్పించుకోవడానికి ఆయన ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాడు తప్ప, కావున ఎవరైతే ఈ సోషల్ మీడియాలో చెప్తున్నారో మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చండి, మీరు ఎందుకు భయపడిపోతున్నారు? దేని భయపడిపోతుంది? చట్ట ప్రకారం వెళ్తారండి. అక్కడ ఎవడెవడేదో అంటూ ఉంటాడు, వాళ్ళకి నాలెడ్జ్ లేక అంటూ ఉంటారు. మీరు భయపడిపోతున్నారు, ఆయన వస్తే దేని భయపడిపోవాలి? ఎవరికి భయపడాలి? మేము ఓటేస్తున్నాం, అసెంబ్లీకి వెళ్ళావు. నువ్వు పుట్టుకతోటి ఎవడో అసెంబ్లీకి వెళ్ళలేదు. మేము మమ్మల్ని అడుక్కుంటే డైరెక్ట్ చెప్పాలని, మీరు మమ్మల్ని అడుక్కుంటే మేము ముష్టేస్తే ఓటు మీరు అసెంబ్లీకి వెళ్తారు, అంతే కదా? ఎవరైనా సరే, కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే, ఫస్ట్ మమ్మల్ని మీరు అడుక్కుంటే మేము ముష్టేస్తే మీరు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్తారు. కావున మేము ఓటేసింది ఏంటంటే మాకున్న సమస్యలు మీరు పరిష్కరిస్తారని చెప్పేసి మిమ్మల్ని మేము పంపిస్తున్నాం. మేము అందరం వెళ్ళలేం కాబట్టి, కావున ప్రతి ఒక్క మెంబరు కూడా విజ్ఞతతో వ్యవహరించి చట్టం ప్రకారంగా వెళ్ళినట్టయితేనే మీకు మర్యాదగా ఉంటుంది, గౌరవం ఉంటుంది. లేని పక్షంలో మీరు జైలుకి వెళ్తారు, మీరు సస్పెండ్ అవుతారు. మా యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఆ సెక్షన్ కింద కూడా అరెస్ట్ చేయొచ్చు. కావున ఎవరైనా సరే ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా సరే దేనికి వెళ్తున్నారు? ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వెళ్తున్నారు, ప్రజల యొక్క బాగోగులు చూడడానికి వెళ్తున్నారు. అందుకు మేము వాళ్ళకి ఓటేసాం. కావున ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో సమాజం ముందుకెళ్లే విధంగా మీరందరూ వ్యవహరించాలి. ఆ విధంగా వెళ్ళినట్టయితేనే గౌరవం ఉంటుంది, చట్టానికి గౌరవించినట్టు అవుతుంది. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తులు అవుతారు. రేపు జరగబోయే అసెంబ్లీకి అటెండ్ అయ్యే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారా? మరి ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, ఇప్పుడు అసెంబ్లీకి మళ్ళీ ఆయన అటెండ్ అయ్యే అవకాశం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? యాజ్ పర్ అటెండ్ అవుతాడో లేదు కదండి, అటెండ్ అవ్వాలండి. మస్ట్ అండ్ షుడ్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. లేని పక్షంలో మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము, మీ పైన కేసు కూడా వేస్తాం మేము. మీరు రానున్న ఎలక్షన్లో మీకు డిపాజిట్ కూడా రాదు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే. కావున అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు ఎలుగెత్తి చాటండి, అక్కడికి వెళ్ళి ప్రశ్నించండి, వీళ్ళు అడగండి గవర్నమెంట్ని, ఇవి ఎందుకు చేయలేదు, లా ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు, స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటైజేషన్ అవుతుంది, మీరు ఆపలేకపోతున్నారు, అవన్నీ అడగండి. ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, సమాజంలో. అవన్నీ పరిష్కరించడానికే కదా మీరు అడిగింది. ప్రభుత్వం చేయలేని పక్షంలో మీరు అడగాలి. అవి అడగడానికి మీరు వెళ్ళాలి. కంపల్సరీగా వెళ్ళకపోతే రానున్న ఎలక్షన్లో 29లో మీరు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి కాదు కదా, వార్డు మెంబర్ కూడా ఎవరు. కావున మీరు కంపల్సరీగా వెళ్ళాలి. మేము హుక్కును జారీ చేస్తున్నాము, ఎందుకంటే మేము జీతం ఇస్తున్నాం. మీకు 2,25,000 రూపాయలు జీతం మీకు ఇస్తున్నాం. మా ప్రజాధనం అది. మేము కట్టిన పన్నుల నుంచి మీకు జీతాలు ఇస్తున్నారు, మీకు కార్లు ఇస్తున్నాం, మీకు గన్మెన్లు ఇస్తున్నాం, గెస్ట్ హౌస్ ఇస్తున్నాం. ఇన్ని ఇస్తున్నాం అంటే అదంతా మా డబ్బు. కావున మా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు మీరు. కావున మా యొక్క సమస్యలు పరిష్కరించడానికి మీరు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నేను సస్పెండ్ చేస్తాం. రానున్న ఎలక్షన్ మీకు డిపాజిట్ లేకుండా గల్లంది కూడా చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బీజేపీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓటు వేయడం కూడా జరిగింది, మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు బీజేపీకి ఎందుకు అంత మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, మంచి వ్యక్తిని తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే సపోర్ట్ చేయాలి. రెండోది, నాకు అనిపించింది ఏంటంటే ఆయన యొక్క కేసులు అవి కూడా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే కంపల్సరీగా దీనికి చేయవలసిన అవసరం ఉంది. ఒకటంటే ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి సపోర్ట్ చేయొచ్చు, తప్పులేదు, ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. ఆయన 2 డైమెన్షన్లో వెళ్ళాడని నేను అనుకుంటాను. ఫస్ట్ డైమెన్షన్ అయితే వాళ్ళ కేసుల నుంచి బయటపడడానికి అని నేను ఒకటి అనుకున్నాను. సెకండ్ ఏంటంటే మంచి వ్యక్తికి సపోర్ట్ చేసినందుకు ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ చేస్తారు అన్న భయంతోనే మళ్ళీ బీజేపీకి ఏమైనా దగ్గర అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? దగ్గర అయ్యే అవకాశం అంటే ఆయన ఫస్ట్ నుంచి బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు కదండి. రాష్ట్రపతి ఎలక్షన్లో సపోర్ట్ చేశాడు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎలక్షన్లో చేశాడు, ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో సపోర్ట్ చేశాడు. ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. సపోర్ట్ చేయకపోతే మీకు ఒకటండి, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉండేటప్పుడు రాష్ట్రం ఆ కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే. ఎందుకంటే కేంద్రం నుంచి మనకు కొన్ని నిధులు వస్తాయి. కేంద్ర నిధులు రావాలంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే నిధులు ఇస్తారు, లేకపోతే నిధులు ఇవ్వరు. కావున ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే, వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, గెలిచాడు కదా, గెలిచింది కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలి. మంచి పనులకి, అన్ని పనులు కాదు. చెడ్డ పనులు ఉన్నాయంటే వ్యతిరేకించాలి కూడా అదే సేమ్ టైం. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తారంటున్నారు, ప్రైవేటైజేషన్ చేసి స్టీల్ ప్లాంట్ చేస్తారంటే దాన్ని వ్యతిరేకించాలి. ఆ విధంగా మంచి చేశారనుకోండి, మంచి చేసినట్టు మీరు సపోర్ట్ చేయడంలో తప్పు అయితే లేదా, పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, యాజ్ పర్ లా ప్రకారంగా నేను మాట్లాడింది.